వెల్కమ్ టు టీవీ6 న్యూస్ సమాచారం మా కర్తవ్యం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఈటెలను మంత్రివర్గం నుండి తప్పించే కుట్ర కోదండరాం సంచలన వ్యాఖ్యలు ఈటెల రాజేందర్పై భూదందా ఆరోపణలు పక్కా ప్రణాళికతోనే ఆరోపణలని మంత్రి కామెంట్స్ 10th ఇంటర్ పరీక్షలను రద్దు చేయండి ఏపీ సర్కార్ను డిమాండ్ చేసిన టీడీపీ భారత్లో లాక్డౌన్ విధించాల్సిందేనా కొన్ని వారాలు లాక్డౌన్ విధించాలని పేర్కొన్న వైద్య నిపుణులు మంత్రి ఈటెలపై అవినీతి ఆరోపణలు రావడంపై ఉద్యమకారులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ఈటెలను మంత్రివర్గం నుండి తప్పించే కుట్ర జరుగుతుందని కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఇది మొదలైందని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మండిపడ్డారు. రెండోది ఇవాళ మేము ప్రభుత్వానికి చెప్పాలనుకునే ఇంకొక అంశం ఏంటంటే వాస్తవానికి భూరికాళ్ల సమస్యలు తలెత్తినప్పుడు ప్రక్షాళన మొదలైనప్పుడే మేము చాలా వివాదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ఇదే ఇవాళ మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం కానీ అదేవిధంగా మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండలం నార్సింగి మండలం పాపన్నపేట మండలంలోని 10 అంశాలను అప్పుడు మేము కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినాం. అనంతసాగర్ గ్రామం అదేవిధంగా నర్సంపల్లి నార్సింగి మండలంలోని దౌలాపూర్ గ్రామం చాలా సీలింగ్ భూమి రైతులు దున్నుకుంటున్నారు, ఇనా భూములను రైతులు దున్నుకుంటున్నారు, కానీ వాళ్ళకు పట్టాలు కావటం లేదు. అనంతసాగర్ అయితే మొదటి యజమాని పేరు మీదనే పట్టాలు యథాతథంగా కొనసాగుతూ ఉండటం, రైతులు నిజంగా వాళ్ళు ఎంత కొట్లాడినా వాళ్ళకు న్యాయం జరగలేదు, వాళ్ళ భూములు వదులుకోవాల్సి వచ్చింది. పాత యజమానులు వచ్చి భూములు ఆక్రమించుకున్నారు, అమ్ముకొని పోయింది. ఇదే జరిగినటువంటి వాస్తవం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి అనేక సమస్యల్లో ప్రభుత్వం పేదరికులకు న్యాయం చేసేది. మేము పూరికాళ్ళ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అనేక గ్రామాలు తిరిగినాం. ఈ క్రమంలో పేద రైతులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్లకు న్యాయం చేకూర్చాలని చెప్పి అనేక మండలాల ముందు ధర్నాలు చేసినాం. దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం పేద రైతులకు న్యాయం చేయడానికి పూనుకున్న సందర్భం దాఖలా లేనేలేవు. మేము చాలా గొడవ పెట్టినాం కూడా. ఆ సందర్భంగానే మొత్తము అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఏ వివాదాలు ఉన్నా పరిష్కారం అయిపోయేది. పేద రైతులు అసైన్ భూములు దున్నుకున్నట్లయితే వాళ్ళకు పట్టా చేయడానికి కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి చట్టపరంగా 2018లో వచ్చిన చట్టం ప్రకారం వాళ్ళకు దఖలు పరిచి వాళ్ళకి హక్కులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. కానీ ప్రభుత్వం పేద రైతుల భూముల హక్కుల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదనేది మేము మొట్టమొదట చెప్పదలిచిన విషయం. ఇక రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మియాపూర్లో గురుకుల ట్రస్ట్ భూముల్లో అదేవిధంగా హఫీజ్పేట భూముల విషయంలో కూడా వివాదాలు తలెత్తాయి. ఎక్కడ కూడా వివాదం ఎట్లా పరిష్కారం అయిందో కూడా తెలియదు. కన్వెన్షన్ సెంటర్ విషయంలో కూడా చెరువును ఆక్రమించుకున్నారనే వివాదం తలెత్తింది. అన్ని చోట్ల హడావిడి మొదలైంది, కానీ 4 రోజులు కాగానే ఆ కేసులన్నీ మూతబడిపోయినాయి. ఆ కేసుల ఏమైంది అతిగతి అన్నది కూడా మనకి ఇప్పటి వరకు అందుబాటులో కూడా లేదు. అంటే ప్రభుత్వం కావాలని ఈ సమస్యలన్నింటినీ కూడా తాను తొక్కివేసింది, వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేసిందంటానికి ఇది మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. 1 ఎకరం తాను కబ్జా చేసినట్లు రుజువైనా ఏ శిక్షనైనా సిద్ధమేనని అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. అసైన్ భూములను కబ్జా చేశారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశారని, అంతిమ విజయం ధర్మానిదేనన్నారు. చిల్లర మల్లర కథనాలు ప్రజలు నమ్మరన్నారు. మా క్యారెక్టర్ని అసెస్ చేసే ప్రయత్నం, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏ గౌరవాన్ని అయితే సంపాదించుకున్నామో, ఏ ప్రేమనైతే సంపాదించుకున్నామో దాన్ని మలయించేసే దాంట్లో భాగంగా, దాంట్లో విషం చల్లే దాంట్లో భాగంగా అదే పనిగా ఈటెల రాజేంద్ర గారు అసైన్మెంట్ భూములన్నీ కూడా కబ్జా పెట్టి అందులో షెడ్లు కట్టిండు అనేటువంటి భావన వ్యక్తం చేసిండ్రు. ఇట్లాంటి సంఘటన జరిగితే బాధితులు వచ్చి ఏమైనా ఫిర్యాదు చేసుకోవాలి, లేదా ఏదైనా ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి. కానీ
ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది, నీతి బాహ్యమైంది. ఇది సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి కావచ్చు, న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయందే ఉంటుంది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని, లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని, పెద్ద హ్యాచరీ పెట్టాలని నా కొడుకు చదువుకొని పూనా నుంచి తిరిగి వస్తే, బిడ్డ ఏ బిజినెస్ పెట్టద్దు, మళ్ళీ మనకి ఏ అలవాటైతే ఉందో, దేనైతే మనం నమ్ముకున్నామో, ఏదంటే ఇంత స్థాయి దాకా తెచ్చిందో దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది, దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి మా కొడుకును కన్విన్స్ చేసి జమునా హ్యాచరీస్ని అచ్చంపల్లి, అకింపేట అనే గ్రామాలు, చాలా మారుమూల గ్రామాలు అవి, మాసాయిపేట నుంచి అంత దూరం ఉంటాయి, రోడ్డు సౌకర్యం కూడా చక్కగా ఉండదు. ఆనాడు మేము భూమిని 6 లక్షల చొప్పున ఖరీదు చేసుకున్నాం. మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారి ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 7 ఎకరాల జాగా కూడా మళ్ళీ కొనుక్కున్నాం. కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకా అది ప్రాసెస్లో కూడా ఉంది, ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం. అది ఈ పోల్ట్రీకి మంచిది, పోల్ట్రీకి ఎరువు పోవడానికి స్థలం కావాలి. ఇది కార్పొరేట్ కంపెనీ లెక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు, బాగా ల్యాండ్ కావాలి. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలని, మరింత పెంచాలని చెప్పి మేము భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల ఐక్యతే దేశాభివృద్ధికి మూలమని అన్నారు ఆయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మేడే కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ పోదెం వీరయ్య ఈ కామెంట్స్ చేశారు. మేడే అనేది కార్మికుల దినోత్సవం. ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ, యావత్ భారతదేశంలో ఉన్న ఐఎన్టీసీ నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కార్మికుల ఐక్యత ఉంటేనే ఈ భారతదేశము ఐక్యంగా ఉంటుంది. ఈ భారతదేశ సమగ్ర అభివృద్ధికి కార్మికులే మూలం. కార్మికులు లేకపోతే వ్యవస్థ లేదు. వ్యవస్థకు, కార్మికులకు, ఈ వ్యవస్థకు ముడిపడి ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి ఈటెల రాజేంద్రపై భూ కబ్జా ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. 100 ఎకరాల అసైన్ ల్యాండ్ ను మంత్రి కబ్జా చేశారని ఆరోపిస్తూ రైతులు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసీఆర్ దర్యాప్తుకు ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనక పార్టీ అధినేత ప్లాన్ ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రి ఈటెల పార్టీలో ఉప్పు నిప్పుగా మారడంతో ఆయనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేందుకు ప్లాన్ లో భాగంగానే ఈ భూ కబ్జా ఆరోపణలు చేయిస్తున్నారని ఈటెల సపోర్టర్స్ అంటున్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు చేయించి రాజకీయంగా భ్రష్టు పట్టించేందుకు వ్యతిరేకులు కుట్రలు మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈటెల బయటకు వెళితే ఆయన ప్లేస్ లో మరో నేతతో అక్కడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆ లీడర్ వారం క్రితమే కేసీఆర్ ను కలిసినట్టుగా సమాచారం. దీన్ని బట్టి ఈటెలను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఈటెల అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తో సమావేశమైన ఆ మాజీ టీడీపీ చెలిమికారుడికి హుజూరాబాద్ నియోజకవర్గ బాధ్యులతో పాటు వైద్యారోగ్య శాఖ కూడా అప్పచెప్పాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో ఆయన వెంట నడిచేందుకు టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు ఈటెలతో టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. మళ్లీ 8,000కు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుండగా 51 మంది మహమ్మారి కాటుకు బలైపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం స్థిరంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,754 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,542 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 3,62,160 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,312గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 78,888 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,507 మందికి కరోనా సోకింది. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. పక్కా ప్రణాళికతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఈటెల కట్టుకథలతో తన క్యారెక్టర్ ని పాడు చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల దగ్గర తాను భూములు తీసుకోలేదని, రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు సరెండర్ చేశారని అన్నారు ఈటెల రాజేందర్. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఏ శిక్షనైనా సిద్ధమని చెప్పారు. తన ఆత్మగౌరవం, ఆత్మాభిమానాల కంటే ఏ పని పెద్దది కాదని వ్యాఖ్యానించారు. ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి, కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయనటువంటిది అత్యంత దుర్మార్గమైంది, నీతి బాధ్యమైనది, సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి కావచ్చు, న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయంగా ఉంటుంది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని, లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని, పెద్ద హ్యాచరీ పెట్టాలని నా కొడుకు చదువుకొని పూనా నుంచి తిరిగి వస్తే, బిడ్డ ఏ బిజినెస్ పెట్టద్దు, మళ్ళీ మనకి ఏ అలవాటైతే ఉందో, దేనైతే మనం నమ్ముకున్నామో, ఏదంటే ఇంత స్థాయి దాకా తెచ్చిందో దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది, దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి నా కొడుకుని కన్విన్స్ చేసి జమునా హ్యాచరీస్ని అచ్చంపల్లి, అకింపేట అనే గ్రామాలు, చాలా మారుమూల గ్రామాలు అవి, మాసాయిపేట నుంచి అంత దూరం ఉంటాయి, రోడ్డు సౌకర్యం చక్కగా ఉండదు. ఆనాడు మేము భూమిని 6 లక్షల చొప్పున ఖరీదు చేసుకున్నాం. మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారి ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 7 ఎకరాల జాగా కూడా మళ్ళీ కొనుక్కున్నాం. కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకా అది ప్రాసెస్లో కూడా ఉంది, ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం. అది ఈ పోల్ట్రీకి మంచిది, పోల్ట్రీకి ఎరువు పోవడానికి స్థలం కావాలి. ఇది కార్పొరేట్ కంపెనీ లెక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు, బాగా ల్యాండ్ కావాలి. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలని, మరింత పెంచాలని చెప్పి మీరు భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టినా. ఖమ్మం కార్పొరేషన్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 57వ డివిజన్లోని ఎన్ఎస్పీ క్యాంప్లోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ వారు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో పోలింగ్ డే రోజున పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు దొంగ ఓట్లను అడ్డుకోవడం లేదంటూ టీఆర్ఎస్ కు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహికి దిగడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ జరిపి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అదుపులోకి తీసుకుని కొంతసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఇక పీజీ కాలేజ్ వద్ద 56వ డివిజన్ వద్ద పోలింగ్ కేంద్రంలోకి బీజేపీ అభ్యర్థిని భర్త మందనపు రామారావు వెళ్తున్నారంటూ
ఫిర్యాదు చేయడంతో ఏసీపీ ఆయన బయటకు పంపారు. ఇదే క్రమంలో 54వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి భర్త నల్లమల రంజిత్ పై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. 55వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి భర్త మోతారపు సుధాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి భర్త పోట్ల వీరేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ జరగ్గా కాంగ్రెస్ వర్గీయుడొకరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు 2 టౌన్ పోలీసులో ఫిర్యాదు చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మేడే ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగాయి. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జెండాలను ఆవిష్కరించారు. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో ఎర్ర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో పేదల పాలిటెనియలో మరి పెన్నిది జెండెనియలో పేదల పాలిటెనియలో మరి పెన్నిది జెండెనియలో ప్రజల కొరకు ఎన్నియలో ఎర్ర జెండా ఎన్నియలో ఎర్ర జెండెర 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 జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో. కార్మికులకు కర్షకులకు ఈరోజు మేడే శుభాకాంక్షలు. మరి మేడే జరుపుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1942 సంవత్సరం నుండి 1946 సంవత్సరం వరకు బ్రిటిష్ పాలనలో ఆయన వైస్రాయ్ మెంబర్గా కొనసాగిండు. మరి ఈ హక్కుల గురించి మరి ముఖ్యంగా ఆడవారికి మరి ప్రస్తుతి సెలవులు అనేటివి ఉండేది లేకుండే ఆ కాలంలో మరి వాళ్ళకి ప్రస్తుతి సెలవులు సాధించినటువంటి మహనీయుడు. మరి అదేవిధంగా ఆ రోజుల్లో 14 గంటలు పనిచేసే వాళ్ళు కార్మికులు అనేవాళ్ళు. ఈ 14 గంటల పని వ్యవస్థను మాకు వద్దు అని చెప్పేసి 8 గంటలకు కుదించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన స్ఫూర్తి ఎనలేని స్ఫూర్తి. మరి ఆయన ఎన్నో తన ఉద్యమాలు మరి తాను చేసినటువంటి ఉద్యమాలలో ముఖ్యంగా ఆడవారికి మరి హిందూ కోడ్ బిల్లు తెచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అని చెప్పిండ్రు. మరి అలాంటి వాళ్ళు కూడా విద్యారంగంలో వైద్యరంగంలో కార్మికులలో మరి రిజర్వేషన్లలో సమానంగా ఉండాలని చెప్పిండు. అన్నప్పుడు అది కుదరదు అన్నప్పుడు ఆయన మొట్టమొదట న్యాయశాఖ మంత్రికి రిజైన్ చేయడం జరిగింది. మరి ఆడది ఇంట్లోనే ఉండాలి అని ఆ రోజు చెప్పినటువంటి భక్తులారా యోగులారా మరి ఈరోజు అదే ఆడపిల్ల ఈరోజు ఒక ఇంజెక్షన్ ఇస్తుంది, ఒక నర్సుగా తయారైంది, మీ ప్రాణాలు కాపాడుతూ ఉందంటే దానికి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కృషి ఫలితాల వల్ల ఈరోజు మనం మరి భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో ఈరోజు మరి మేడే అంటే ప్రపంచ కార్మికులకు ఈరోజు ఒక పండగ రోజు దినంగా దీన్ని ప్రకటించుకుంటున్నాం. దీని ఫలితంగా మరి లెనిన్ రష్యా విప్లవకారుడు లెనిన్ ఎంతో కృషి చేసినాడు. మరి అదేవిధంగా మరి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి ఈ మేడే సందర్భంగా మరి మీకు అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేడే వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీడీపీ మహిళా నేత అనిత. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న ఎగ్జామ్స్ ఎందుకు నిర్వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీ అందరి ముందుకు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఈరోజు అంటే 2-3 రోజుల నుంచి దగ్గర ఒక 4-5 డేస్ బిఫోర్ నుంచి కూడా నారా లోకేష్ గారు కానీ మిగతా అన్ని సంఘాల వారు కానీ రాజకీయ పార్టీల వారు కానీ అందరూ కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ని రద్దు చేయాలి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ కానీ రద్దు కానీ చేయాలని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే పోరాటమే చేస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు ఇంతమంది ఇంత పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? అంటే గవర్నమెంట్ తాలూకా మొండి వైఖరి చూపించుకోవటానికా, లేకపోతే వాడెవడో అడిగితే నేను చెయ్యటం ఏంటి అన్న ఒక తుగ్లక్ పరిపాలన తాలూకా నైజమా అది?
నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఈరోజు రెస్పాండ్ అవ్వాలి, ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు తల్లిగా ఈరోజు రెస్పాండ్ అవ్వాలి, ఒక ప్రజాప్రతినిధిగా రెస్పాండ్ అవ్వాలి, ఒక మహిళగా రెస్పాండ్ అవ్వాలి, ఒక సిటిజన్గా రెస్పాండ్ అవ్వాలి. ఇన్ని రకాలుగా మేము ఒకసారి ఒక చిన్న విషయం మీద ఇంత బాధపడతా ఉంటే గవర్నమెంట్ స్పందించకపోవడానికి దాని తాలూకు ల్యాబ్సెస్ ఎన్ని ఉన్నాయో జనాలకు చెప్పడానికి మాత్రం ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ఈరోజు కరోనా సెకండ్ వేవ్, కరోనా స్ట్రెయిన్ నిజంగా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి కరోనాస్. అంటే అసలు కరోనా పెరగకుండా ఉండటానికి గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకుంది అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఎస్, కరోనా పెరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఒక హాస్పిటల్ విజిట్ చేస్తే ఆ హాస్పిటల్లో పనిచేసేవాడికి భయం ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో ఏ సదుపాయాలు ఉన్నాయన్నది తెలుస్తుంది. ఆ హాస్పిటల్ ఇంకా ల్యాబ్సెస్ ఏ ఉన్నాయన్న దానికి ఎమర్జెన్సీ ఫండ్ నుంచి బయటకు తీసి అటువంటి హాస్పిటల్స్కి ప్రతి ఒక్క హాస్పిటల్కి కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. అంతే తప్పించి మనం తాడేపల్లి కొంపల నుంచి బయటికి రావు, అక్కడి నుంచి కూర్చొని ఆన్లైన్లో మనమేమో రివ్యూలు చేస్తాము. కానీ టీచర్ అన్నవాడు రోడ్డు మీదకి వచ్చి నువ్వు ఇచ్చిన అమ్మఒడి గురించి పనిచేయాలి, నువ్వు నాడు నేడు గురించి పనిచేయాలి, 10th క్లాస్ విద్యార్థుల తాలూకా క్లాసులు చెప్పాలి. నిన్న మొన్నటి వరకు ఏదో కొంపలు మునిగిపోతాయని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టించి అర్జెంటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోర్టు దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొచ్చి అదే టీచర్స్ని ఈరోజు బలి చేస్తే సుమారుగా ఈ రాష్ట్రంలో ఈ కరోనా సెకండ్ వేవ్ పెరిగిన తర్వాత దగ్గర 120 మంది ఓన్లీ ఉపాధ్యాయులు చనిపోయారంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో మీరు కూర్చొని మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టేస్తాము, 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టేస్తాము, లేకపోతే ఈ ఒక్క సంవత్సరం ఈ 10 రోజులు ఎగ్జామ్స్ రాయకపోతే పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని మీరు చెప్పడం మా దౌర్భాగ్యం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు టీచర్ అన్నవాడికి మీరు ఏ రకమైన గౌరవం ఇచ్చారు ఈరోజు వరకు? నేను ప్రీ టీచర్ని, నేను టీచర్గా మాట్లాడట్లా, ఇంతకుముందు టీచర్ని. వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎగ్జామినేషన్ పెట్టేయడానికి అంత ఆతృత పడిపోతున్న విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ సెక్రటరీ ఎవరైనా చెన్నవీరభద్రుడు, నేను పేరుతో కూడా చెప్పాలి ఎందుకంటే చాలా బాధ అనిపించింది. చెన్నవీరభద్రుడు మొన్న ఏమంటాడండి, ఇంతమంది టీచర్లు చనిపోయారని నాకు తెలియదే, రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవ్వచ్చు, మనదొక్కరిదే ప్రాణం కాదు, మన ఇంట్లో వాళ్ళొక్కరిదే ప్రాణం కాదు, మన కింద పనిచేస్తున్న వాళ్ళది కూడా ప్రాణాలే. ఆ విషయం మర్చిపోయి ఇంతమంది టీచర్స్ చనిపోయారన్న సంగతి మాకు తెలియట్లేదు అన్నారంటే అసలు నిజంగా తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్యాలెస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి విద్యార్థుల ప్రాణాలను పట్టించుకోకుండా పరీక్షలు రాయాలని మొండి పట్టుదలకు పోతున్నారని విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. పరీక్షల విషయంలో జగన్ మూర్ఖత్వంతో కాకుండా మానవత్వంతో ఆలోచించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తున్న సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ బ్రతికే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మన మూర్ఖుడు ముఖ్యమంత్రి గారు చేతకాని పరిపాలన వల్ల. ఇవాళ కనీసం టెస్టులు చేసుకోవడానికి కూడా అవకాశం కనిపించట్లేదు. ఎవరికైనా కరోనా వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా బెడ్ లేదని చెప్పి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, బెడ్లు కూడా లేవు. మరి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మనంతా చూస్తున్నాం. వేలాది మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్లు లేవు. అది కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. శ్మశానాలు ఎక్కడ ఖాళీలు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మనకు కళ్ళారా చూస్తున్నాం. ఇటువంటి సమయంలో 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టాలని చెప్పి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి మన మూర్ఖుడు మన ముఖ్యమంత్రికి ఆలోచన ఎలాగొచ్చిందో అర్థం కావట్లేదు. ఇవాళ 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకి నాకు తెలిసి సుమారు 16 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఎగ్జామ్స్కి. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే పోలీసులు, తర్వాత డ్రైవర్సు, వ్యాన్ డ్రైవర్సు, వీళ్ళందరూ కలిపితే మొత్తం టీచర్సు వీళ్ళందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది ఈ పరీక్షల కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి టైంలో కరోనా టైంలో ఆ 40 లక్షల మందికి కరోనా వస్తే ఏమిటి పరిస్థితి?
ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఈ ముఖ్యమంత్రి గారికి లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ చూసాం మనం సెకండ్ వే కరోనా చూసాం, చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది, చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ కరోనా వచ్చే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ కరోనా వస్తే పరిస్థితి ఏంటి? అందుకే అన్ని పార్టీల వారు కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా ఈవేళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమంటున్నాం, పోస్ట్పోన్ చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాదు పిల్లలతో తల్లిదండ్రులు కూడా, పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సుమారు 4 లక్షల మెసేజ్లు పంపించారు, సార్ పోస్ట్పోన్ చేయండి సార్ అని. మరి తల్లిదండ్రులు మాట వినకపోయి, పిల్లల రిక్వెస్ట్ వినకపోయి, ఆల్ పార్టీస్ అడిగినట్టు వినకపోయి, ప్రజలు చెప్పినా వినకపోతే ఏంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి గారిని ఒకసారి మనందరూ కూడా అడగవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. చిన్నపిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు ఓ మూర్ఖ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇంతమంది చెప్పినప్పటికి కూడా మొండిగా నేను పరీక్షలు పెడతాను, నా ఇష్టం అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే దీనికోసం మనం ఏం చేయాలి అన్నది తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఈవేళ ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ పెట్టమంటే అసెంబ్లీ పోస్ట్పోన్ చేశాడు. కరోనా విపరీతంగా ఉంది అంచేది అసెంబ్లీని పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి పెట్టడం మానేశాడు అసెంబ్లీ, మీ అందరూ తెలుసు. అంతేకాదు తిరుపతి ఎలక్షన్లో క్యాన్వాసింగ్కి వస్తానని చెప్పి ముందు అనౌన్స్ చేశాడు, తర్వాత కరోనా ఉంది నేను రావట్లేదని చెప్పి మళ్ళీ మెసేజ్ పంపించాడు. అంటే నీకేమో భయమా కరోనా గురించి, ప్రజలకు కరోనా గురించి భయం ఉండదా? ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్గా చూస్తున్నటువంటి TV6 న్యూస్ సమాచారం మా కర్తవ్యం.